ఓం పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా వందే సంస్కృతమాతరం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీ గురుభ్యో నమః 143వ పేజీ. ఇవాళ మనం 19 కదా, నేను ఇవాళ 20 సరిపోతుంది. ఇదానీం వ్యంగ్య వ్యంజకయోః ప్రాధాన్యేపి యత్ వాచ్యవాచకావేవ ప్రథమం ఉపపాదతే కవయః తదపి యుక్తమేవ ఇత్యాహ. ఆలోకార్థీ యథా దీపశిఖాయాం యత్నవాన్ జనః తద్ ఉపాయతయా తద్వదర్థే వాచ్యే తదా ధృతః. యథా హి ఆలోకార్థీ సన్నపి దీపశిఖాయాం యత్నవాన్ జనః భవతి తద్ ఉపాయతయా నహి దీపశిఖాం అంతరేణ ఆలోకః సంభవతి. తద్వత్ వ్యంగ్యమర్థం ప్రత్యాదృతః జనః వాచ్యే అర్థే యత్నవాన్ భవతి. అనేన ప్రతిపాదకస్య కవేః వ్యంగ్యం అర్థం ప్రతి వ్యాపారః దర్శితః. అంటే వ్యంగ్య వ్యంజకాలకే ప్రాధాన్యం అయినా కవులు వాచ్యవాచకాలనే ముందుగా గ్రహిస్తున్నారనేది కూడా యుక్తమే. వాటికి ప్రధానమైన దీన్ని కూడా మనం తీసుకుంటున్నారు అని అర్థం. ఆలోకార్థి వెలుతురును కోరేటటువంటి జనుడు యథా ఏ విధంగా తదుపాయతయా దానికి ఉపాయంగా దీపశిఖాం యత్నవాన్ తద్వత్ దీపశిఖ యందు ప్రయత్నం గలవాడవుతాడో ఏ విధంగా ఆ వెలుతురును లభించడానికి ఉపాయంగా దీపశిఖ యందు ప్రయత్నవంతుడై ఉంటాడు. వెలుతురు కావాలి. వెలుతురు ఎలా వస్తుంది వాడికి? దీపశిఖ ఉంటే వస్తుంది. దీపశిఖ ఉంటే అది వస్తుంది, వెలుతురు వస్తుంది. దీపశిఖ కోసం ప్రయత్నం చేస్తాడు. దీపశిఖ లేకుండా వెలుతురు సంభవించదు కదా. అట్లే వ్యంగ్యార్థ విషయంలో ఆదరం గల జనుడు వాచ్యార్థ విషయంలో కట్ అయిపోతుందండి, వినిపించట్లేదు. కట్ అవుతుంది వాయిస్ కానీ. బాగుందన్నప్పుడేమో బాగుండలేదు, బాగాలేదన్నప్పుడేమో వస్తుంది. చెప్పండి గురుగారు. రికార్డింగ్ అవుతోంది. నాకు సిగ్నల్ రావాలా? రికార్డింగ్ సిగ్నల్ రావాలి నాకు. అవుతోంది, మీరు ముందుకు వెళ్ళవచ్చు. నాకెందుకు ఇవ్వాలంతా? అయ్యా ముందుకే వెళ్తున్నా. మానత్వాత్ వాచవాచక తద్భావస్యైవ ఆదినా ఆలోకనం ఆలోక వనితా
వదనారవిందాది విలోకనం ఇత్యర్థ. తత్ర చ ఉపాయః దీపశిఖ అన్నారు. ముందు గ్రహించబడటం వల్ల వాచ్యవాచక భావాలకే ప్రాధాన్యం అని చెప్పాలి కదా అని ఆశించుకుని ఎక్కడైనా ఉపాయాలనే ముందు గ్రహించడం జరుగుతుంది కదా అనే అభిప్రాయంతో ప్రాధాన్యాన్ని సాధించడం కోసం ముందు గ్రహించబడటం అనే హేతు విరుద్ధం ఇదానీం ఇత్యాది వాక్యంతో చూపిస్తున్నాడు అని. ఆలోకనమిది అంటే ఆలోక అనగా చూడటం అర్థం. వనితా ముఖపద్మాది విలోకనం అర్థము. చూడటం ఏమిటి చూస్తామయ్యా అంటే వనితా ముఖపద్మం అని చూడటము అన్నాడు. ఆది మొదలైన వాటిని. అందుకు ఉపాయం ఏమిటయ్యా అంటే దీపశిఖ. దీపశిఖ ఉంటే కానీ కనపడదు. దీపశిఖ కాళిదాసు గాని పేరు శ్లోకం ఉంటుంది కూర్చుంది. సంచారిణి దీపశిఖేవ రాత్రౌ యం యం యతీయాయ పతిం వరాసా నరేంద్ర మార్గాట్ట ఇవ ప్రపేదే వివర్ణ భావం సభూమిపాల అనే అద్భుతమైన శ్లోకం ఇందుమతి స్వయంవర సందర్భంలో కాళిదాసు గారు రఘువంశంలో చెప్పాడు. సంచారిణి దీపశిఖేవ రాత్రౌ యం యం యతీయాయ రాత్రిపూట ఒక దీపశిఖ పట్టుకుని నడుస్తూ ఉంటే ఆ బజారులో మార్గంలో ఉండేటువంటి ముందు ఉన్నటువంటి స్తంభాలు కానీ ఇళ్ళు కానీ దాని మీద ఈ కాంతి పడి అవి ప్రకాశిస్తుంటాయిట. వాటిని దాటే వరకు కూడా వాటిని దాటంగానే అవి వెలవెలబోతుంటాయి, ముందు ప్రకాశిస్తుంటాయిట. అద్భుతమైన ఉపమానాన్ని చెప్పాడు కాళిదాసు గారు అని. ఆ ఇందుమతి స్వయంవరంలో ఆ ఇందుమతి గారు వరమాల పట్టుకుని ముందుకు నడుస్తూ ఉంటే ఆ వరమాల వచ్చేటప్పుడు వరమాల కన్నా ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మహారాజులు వాళ్ళ యొక్క మొహాలు బాగా వెలిగిపోతున్నాయి. ఏమని? నాకే వేస్తుంది, నాకే నన్ను వరిస్తుంది అని చెప్పి. ఎప్పుడైతే అతని దాటి ముందుకు వెళ్ళేటప్పటికల్లా ఇతని ముఖం మ్లానమైపోతోంది, ముందు వాడి ముఖం వెలుగుతోంది. అది అద్భుతమైన ఉదాహరణ అన్నమాట కాళిదాసు గారు చెప్పింది. సంచారిణి దీపశిఖేవ రాత్రౌ. సంచారిణి దీపశిఖ యథా సంచారిణి రాత్రిపూట ఒక దీపశిఖ, ఒక దీపం కాగడా, దీపశిఖ అంటే కాగడా అనుకుందాం పోనీ. ఆ దీపం పట్టు కాగడా పట్టు నడుస్తూ ఉంటే దీన్ని ఎలాగైతే ముందు ఉన్నవన్నీ వెలుగుతూ వెనక పోతుంటుంటాయో అలాగే యమ్యం యతీయాయ పతిం వరాస, ఆవిడ ఆ పతింవర పతిని భర్తను కోరుకునేటువంటి ఆవిడ యమ్యం యతీయాయ ఎవరిని దాటుకుంటూ ముందు వెళ్ళిపోతుందో వాడేమవుతాడ వివరణ భావం భూమిపాల. అతని ముఖం ఒకసారిగా వివరణమైపోయింది, ముఖం ఒకసారి మాడిపోయినట్టుగా అయిపోయింది, గ్లాని పడిపోయింది. ముందు వాడి ముఖం వెలుగుతోంది, వీడి ముఖం మాడిపోయింది అన్నట్టుగా. అది దీపశిఖకి కాళిదాసు గారికి అక్కడి నుంచి కూడా దీపశిఖ కాళిదాసు అనే బిరుదు కూడా వచ్చిందిట. కనుక అక్కడ ఆ దీపశిఖ అంటే అలాగా. కాబట్టి మనకి వెలుగు కావాలంటే ఏం చేయాలయ్యా అంటే దీపశిఖని పట్టుకోవాలి అని అన్నట్టు. అంటే దీపశిఖ లేకపోతే వెలుగు ఉండే అవకాశం లేదు అన్నాడు. అనడం చేత హేతు విరుద్ధం విధానం కనుక ఆలోకనం అంటే చూడటము అన్నాడు. ఏ హేతువును చూచి ఒక విషయాన్ని సాధించడానికి ప్రయత్నం చేయబడుతుందో అది నిజానికి సాధ్యం లేకపోవటాన్ని సాధించేదైతే కదా దానికి విరుద్ధ హేతు అని పేరు. శబ్ద నిత్య కార్యత్వాత్. శబ్దము నిత్యము, కార్యం అంటే పుట్టించబడుతుంది కాబట్టి శబ్దము నిత్యము. మన ప్రయోగంలో కార్యత్వాత్ అనేది అనిత్యత్వాన్ని సాధిస్తుంది కానీ నిత్యత్వాన్ని సాధించజాలదు. అదేవిధంగా అప్రధానమైన ఉపాయమే ముందు గ్రహించబడుతుంది కానీ ప్రధానమైన ఉపేయం గ్రహించబడదు. అందుచేత ప్రథమోపాత్తత్వం అనేది అప్రధానత్వాన్నే సాధిస్తుంది కానీ ప్రధానత్వాన్ని సాధించదు. కాన ఈ హేతు విరుద్ధము అని చెప్పి అంటున్నాడు. అనేసిన తర్వాత ఆలోక శబ్దానికి ప్రసిద్ధమైన అర్థం వెలుతురు. దాన్ని గ్రహించకుండా అభినవగుప్తుడు చూడటం అనే అర్థాన్ని గ్రహించాడు. ఆలోకం అంటే వెలుతురు అర్థం చెప్పుకోవాలి, ఆలోకం అంటే వెలుతురు. కానీ ఏమన్నాడు ఇక్కడైనా చూడటం అర్థం చెప్పాడు. ఆలోకం అంటే చూడటం కూడా అర్థం ఉంది. మనకి పాట ఉంది కదా, ఆలోకయే బాలకృష్ణం అంది కదా, ఆలోకయే సఖి బాలకృష్ణం ఉంటుంది. అక్కడ చూడమని చెప్పి అర్థం వస్తుంది. ఆ అర్థం ఇక్కడ ఈయన కూడా తీసుకున్నాడు. ఆలోకం అంటే మామూలుగా వెలుతురు అర్థం రావాలి, కానీ ఈయనేం చేశాట ఆలోకం అంటే చూడటం అర్థం తీసుకున్నాడు. ఉందా అంటే ఉంది, దానిలో పెద్ద విశేషం లేదు. ఏదో ఒక కొత్త అర్థం చెప్పటము, వనితా వదనారవిందాది విలోకనం ఇత్యాదులు చేర్చడం చేత ఒక చమత్కారాలు చేయటం ఈయనకు అలవాటు. చేసి మెల్లిగా ముందుగా తప్పుకుని వెళ్ళిపోతుంటాడు అని అర్థం.
ప్రతిపాద్యస్యాపి కం దర్శయదు మహా, ప్రతిపాదించే దానికి కూడా తను చూపిస్తానంటున్నాడు. ఏమిటో చూద్దాం. యథా యథా పదార్థద్వారేణ వాక్యార్థ సంప్రతీయతే, యథా పదార్థద్వారేణ వాక్యార్థ సంప్రతీయతే వాక్యార్థపూర్వికా తద్వత్ ప్రతిపత్తిస్య వస్తునః యథా హి పదార్థద్వారేణ వాక్యార్థ అవగమః తథా వాచ్యార్థ ప్రతీతి పూర్వికా వ్యంగ్యస్యార్థస్య ప్రతిపత్తి. అంటే ప్రతిపాద్యస్యాపి ప్రతిపాదించబడే వాక్యార్థానికి కూడా తం వ్యంగ్యార్థానికి కూర్చున్న వ్యాపారాన్ని అని వ్యాఖ్యాతార్థం. ప్రతిపాదించబడే వాక్యార్థానికి కూడా వ్యంగ్యార్థ విషయంలో వ్యాపారం ఉంటుంది అని. పైన వాక్యంలో ప్రతిపాదకస్య అనే పదానికి ప్రతిపాదించే కవికి అని వృత్తికారుడే అర్థం చెప్పున్నాడు. అందుచేత ఇక్కడ ప్రతిపాద్యస్య అనే పదానికి ఎవరిని ఉద్దేశించి కవి చెబుతున్నాడో వానికి, అనగా పఠితకు అని అర్థము. ఇలాగే తం అనే పదానికి వాచ్యార్థ జ్ఞాన ప్రయత్నమును అని అర్థం చెప్పాలి. అనగా ప్రతిపాద్యుడైన శ్రోత లేదా పఠిత కూడా ఆ వ్యంగ్యార్థం వెళ్ళేదాకా ముందు వాచ్యార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు అని అర్థము. వ్యంగ్యార్థం దాకా వెళ్ళకుండానే ముందు వాచ్యార్థం ఇందులో ఏముంటుందబ్బా ఆ తర్వాత పెడతాడు దానికోసం. ప్రతిపాద్యునికి కూడా దానిని చూపడానికి చెబుతున్నాడు అని. వాక్యార్థము ఏ విధంగా అయితే యథా అంటే పదార్థ ద్వారేణ పదాల అర్థాల ద్వారా సంప్రతీయతే తెలియబడుతుందో తద్వత్ అదే విధముగా తస్య వస్తునః ఆ వ్యంగ్యార్థం యొక్క ప్రతిపత్త జ్ఞానము వాచ్యార్థ జ్ఞాన పూర్వకమైనది. వ్యంగ్యార్థం అనేటటువంటి వాచ్యార్థం కన్నా వాచ్యార్థ జ్ఞాన పూర్విక అన్నాడు. యథా హి వాచ్యార్థ జ్ఞానం ఏ విధంగా పదార్థ జ్ఞానం ద్వారా కలుగుతుందో పదార్థ జ్ఞానం ద్వారా వాక్యార్థ జ్ఞానం కలుగుతుందో, అంటే ముందుగా పదాల అర్థాలు తెలిసిన పిమ్మటనే కలుగుతుంది. వ్యంగ్యార్థ జ్ఞానం కూడా అదే విధముగా వాక్యార్థ జ్ఞానపూర్వకమైనది. వాక్యార్థ జ్ఞానం ఎలాగైతే వాక్యార్థంలోని ఆ పదముల యొక్క అర్థాల ద్వారా తెలుస్తుందో అలాగే ఇక్కడ కూడా వ్యంగ్యార్థ జ్ఞానం కూడా వాచ్యార్థ జ్ఞానపూర్వకమైనది. అంటే ముందు వాచ్యార్థం తెలిసిన తర్వాతనే వ్యంగ్యార్థం తెలుస్తుంది. ముందు వాచ్యం తెలిస్తే ఆ తర్వాత వ్యంగ్యం తెలుస్తుంది. తిరుగు అని తిరుగు ఉద్దేశం ఉందా, లేకపోతే దీనికి భ్రమాన ఉద్దేశం ఉందా, మా భ్రమాన ఉద్దేశం ఉందా? భ్రమాన్ని ముందు తెలిస్తే అప్పుడు మా భ్రమార్థం తెలుసుకుంటాడు. ప్రతిపదితి భావే క్విప్ తస్య వస్తునః ఇది వ్యంగ్యస్వరూపస్య సారస్య ఇత్యర్థః. అనేన వ్యంగ్యరూపస్య సారస్య ఇత్యర్థః. అనేన శ్లోకేన అత్యంత సహృదయః యః న భవతి తస్య ఏష స్ఫుట సంవేద్య ఏవ క్రమః. యథా అత్యంత శబ్ద వృత్తిజ్ఞః యః న భవతి తస్య పదార్థ వాక్యార్థ క్రమః కాష్టప్రాప్త సహృదయ భావస్య వాక్యతు వాక్య వృత్త కుశలస్యైవ సన్నపి క్రమః అభ్యస్త అనుమాన విభావ స్మృత్యాది వద సంవేద్య ఇది దర్శితం. అంటే ప్రతిపత్ అనేది భావార్థంలో క్విప్రత్యయం చేర్చగా ఏర్పడింది. క్విప్రత్యయము క్విప్రత్యయసము క్విప్రత్యయనిర్వకశ్చిత్ గుణవృద్ధ్యోరభాజనం అని చెప్పుకుంటూ వస్తాడు. అది గుర్తు రావట్ల శ్లోకం ఉంటుంది చమత్కారంగా. క్విప్పు అని మాట జ్ఞానం అర్థము. తస్య వస్తునః అనగా వ్యంగ్యరూపమైన సారం యొక్క భాగము. ఎవడైతే బాగా సహృదయుడు కాడో వానికి ఈ వాచ్య వ్యంగ్యార్థాల మధ్య ఉన్న క్రమం స్పష్టంగా తెలుస్తుంది. శబ్దాల పద్ధతి బాగా తెలియని వానికి అనగా భాషలో మంచి ప్రవేశం లేని వానికి వాక్యార్థ పదార్థాల మధ్య ఉన్న క్రమం ఎట్లు స్పష్టంగా తెలుస్తుందో అట్లే ఇది కూడా. శ్లోకం ఒకటి ఉందండి. దీధీవేవీంగ్ సమః కశ్చిత్ గుణవృద్ధ్యోరభాజనం క్విప్రత్యయ నిభకశ్చిత్ క్షేత్ర సన్నిహితే నతే అంటాడు. దీధీవేవీట అనే సూత్రంలోట గుణవృత్తులు రావు అంటాడు. అత్ర గుణవృత్తి నస్తః అని సూత్రం.
గుణము వృద్ధి ఈ సూత్రం వల్ల రావు అని చెప్తాడు. దీధి వేవిటాం అనే సూత్రం. దానికి చమత్కారం అలాగే క్విప్ అంటేనేమో అసలు వాటికి ఉండనే ఉండదుట. దాన్ని చమత్కారంగా తీసుకుని ఆ సూత్రాల మీద వ్యాఖ్య చేస్తూ ఒక ఆయన అన్నట, ఒక వ్యక్తిని వర్ణించడంలో దీధీవేవి సమం కశ్చిత్ గుణవృద్ధ్యోర భాజనం, వీడి దగ్గర గుణము ఉండదు వృద్ధి ఉండదు వీడు అన్నట. అనగానే పక్కన ఇంకోటి అన్నట క్విప్రత్యయ కశ్చిత్ అత్ర సన్నిహితేనతే, వాడు క్విప్రత్యయం లాంటి వాడు రా, కనీసం వాడి దగ్గర కూడా లేదుట, ఆ ప్రాంతంలో కూడా లేదు, అంటే గుణానికి వృద్ధికి సమీపంలో కూడా లేడు అని ఒక చమత్కారం అనమాట. అంటే ఎవడైతే వాడు ఎవరిలో మంచి గుణాలు లేవో, ఎవరిలో అభివృద్ధి కానీ ఏమి లేకుండా ఉందో అలాంటి వాడిని చూసి వాడిని ఏమన్నట్టు ఒక ఆయన దీధీవేవి సమకశ్చిత్ దీధీవేవి సమకశ్చిత్ అన్నాడు. అంటే దీధీవేవిటాం అనే సూత్రంలో గుణము, సూత్రం మూలంగా గుణము వృద్ధి కొన్ని ప్రదేశాల్లో రాదు అని చెప్పినట్టుగా వీడికి కూడా గుణవృద్ధులు లేవయ్యా అన్నట్ట. అంటే ఇంకోటి అన్నాడు, గుణవృద్ధి ఉండటం ఏమిటయ్యా, కనీసం వీడు క్విప్రత్యయం లాంటి వాడు నాయన, అసలు ఆ పరిసరాలకే రావు వాడి దగ్గరికి, ఆ పరిసరాలకే లేవు అని ఇంకోటి అభాజనం గుణం ఎత్ర సన్నిహితే, అక్కడ కనీసం దగ్గర కూడా లేవు వాడికి అని ఇంకా చమత్కారంగా చెప్పుకోవడం జరిగింది. అక్కడ క్విప్పనంగానే అది గుర్తొస్తుంది అనమాట మనకి. శబ్దాల పద్ధతి బాగా తెలియని వానికి అనగా చెప్పాం కదా, మళ్ళీ చెప్పాం కదా, అదేవిధంగా సహృదయత్వం ఉన్నవానికి కూడా వాచ్యార్థ వ్యంగ్యార్థాల మధ్య ఉన్న క్రమం స్పష్టంగా తెలుస్తుంది అన్నాడు. అంటే కాష్ట అంటే ఏం చెప్పేట, అత్యున్నత స్థితి పొందిన సహృదయత్వం గలవానికి మాత్రమే వాక్య స్వభావం విషయంలో మంచి నేర్పు ఉన్నవానికి వలె వాటి రెండింటి మధ్యాక్రమం ఉన్నా కూడా అది బాగా అలవాటు ఉన్నవానికి అనుమితికి అవినాభావ స్మృతికి అనగా వ్యాప్తి స్మృతికి ఉన్న క్రమం వలె తెలియదు. ధూమం చూడగానే అగ్ని ఉందనే అనుమతి కలుగుతుంది. ధూమాన్ని చూడగానే ఇక్కడ అగ్ని ఉంది అని అనుమానం కలుగుతుందిట. నిజానికి ధూమం చూడగానే ధూమం ఉన్న చోటల్లా అగ్ని ఉంటుంది అనే అంతకు పూర్వమే తెలిసిన వ్యాప్తి జ్ఞానం స్మృతికి వచ్చిన తరువాతనే ఈ అనుమతి కలిగింది. ధూమాన్ని చూడంగానే, పొగను చూడంగానే ఇక్కడ నిప్పు అని అన్నట్ట, నిప్పు ఉంది అన్నట్ట. ఎలా చెప్పాట, ధూమం ఉన్న చోటల్లా అగ్నివాడి కనపడింది కాబట్టి గతంలో. ఇప్పుడు దీన్ని చూడంగానే కూడా ధూమం చూడంగానే నిప్పు ఉంది, నాకు ఎత్తర ధూమ సత్రాగ్ని అని చెప్పాట. ఆయన అనుమాన ప్రమాణం అది. ఆయన అలవాటు ఎక్కువగా ఉండడం చేత ఆ స్మృతి వల్ల కలిగినట్టే అనిపించదు. కనుక ముందరకు స్మృతి వస్తుంది, జాతి జ్ఞానం స్మృతి వచ్చిన తర్వాత అనుమానం కలుగుతుంది, మనకు గుర్తొస్తుంది అంతా పై పార్టీ, అది స్మృతి. కానీ అక్కడ మనకు అనిపించదు, దాని ద్వారా వచ్చింది అనిపించదు. అట్లే ఇక్కడ కూడా విభావము అన్నాడు. ఇదానీం వాచ్యార్థ ప్రతీతి పూర్వకత్వేపి తత్ప్రతీతేః వ్యంగ్యస్యార్థస్య ప్రాధాన్యం యథా న వాలుప్యతే తథా దర్శయతి స్వసామర్థ్యవశేనైవ వాక్యార్థం ప్రతిపాదయన్ యథా వ్యాపార నిష్పత్తౌ పదార్థో న విధీయతే. యథా స్వసామర్థ్యవశేనైవ వాక్యార్థం ప్రకాశయన్నపి పదార్థః వ్యాపార నిష్పత్తౌ న భావ్యతే విభక్తతయా తద్వచ్చేతసాం స్వర్థః వాచ్యార్థ విముఖాత్మనాం బుద్ధౌ తత్వార్థదర్శిన్యాం జడిత్వేవావభాసతే. ఇదానీం అంటే వ్యంగ్యార్థ ప్రతీతి వాచ్యార్థ ప్రతీతి పూర్వమే అయినా ముందు వాచ్యార్థ జ్ఞానం కలిగిన తర్వాతనే వ్యంగ్యార్థ జ్ఞానం కలిగినా వ్యంగ్యార్థానికి ఉన్న ప్రాధాన్యం ఎలా తగ్గిపోదో అలాగే ఇది కూడా అని చూపిస్తున్నట్టు. అంటే వాచ్యార్థం తర్వాత వ్యంగ్యార్థం వచ్చినా వ్యంగ్యార్థం యొక్క శక్తి, దానికి ఉన్న ప్రత్యేకత తగ్గదు. స్వేతి 11, 12 కారికలకు ఒకటే అన్వయము. సామర్థ్యవశేనైవ తన సామర్థ్యం చేతనే వాక్యార్థాన్ని ప్రతిపాదిస్తున్న పదార్థము వ్యాపార నిష్పత్తౌ వాక్యార్థ ప్రతిపాదన రూపమైన వ్యాపారమునందు అనగా వాక్యార్థ జ్ఞానంలో యథా ఎట్లు న విభావ్యతే తెలివిరిగా తెలియబడడు అని. యథా తథాతి సామర్థ్యం చేతనే వాక్యార్థాన్ని ప్రకాశిస్తున్నా కూడా పదార్థం వాక్యార్థ బోధన రూప వ్యాపారం జరగడంలో ఏ విధంగా వేరుగా తెలియబడదో తద్వత్ అదే విధముగా వాచ్యార్థ విముఖాత్మానం వాచ్యార్థ విషయంలో విముఖమైన మనస్సు గల వారికి, వాచ్యార్థ విషయంలో ఆసక్తి లేని సచేతసాం సహృదయుల యొక్క తత్వార్థదర్శిన్యాం తత్వార్థాన్ని చూచే బుద్ధియందు జడిత్యేవా వెంటనే అప్పటికప్పుడే అవభాసతే స్ఫురిస్తుంది అన్నాడు. అంటే నవ్యాలుప్యత ఇది ప్రాధాన్యేన
రణరణకత్వరితా భవే మధ్య రణరణకత్వరితా మధ్యే విశ్రాంతిం న కుర్వత ఇది క్రమస్య సతః అపి అలక్షణం ప్రాధాన్యే హేతుః స్వసామర్థ్యం ఆకాంక్షా యోగ్యతా సన్నిధయః విభావ్యతే ఇతి విశబ్దేన విభక్తతా ఉక్తా విభక్తతయా న భావ్యతే ఇత్యర్థः అనేన విద్యమాన ఏవ క్రమః న సంబోధ్యతే ఇది ఉక్తం తేన యత్ స్ఫోటాభిప్రాయేణ అసన్నేవ క్రమ ఇది వాచక్షతే తత్ప్రత్యుత విరుద్ధమేవ వాచ్యార్థే విముఖః విశ్రాంతి నిబంధనం పరితోషం అలభమానః ఆత్మా హృదయం ఏషాం ఇచ్చనేన సచేతసాం ఇచ్చస్యైవ అర్థ వివ్యుక్తః సహృదయానామేవ తర్హి అయం మహిమాస్తు నతు కావ్యస్య అయం కశ్చిదతిశయః ఇది ఆశంక్య అవభాసతే ఇది తేన అత్ర విభక్తతయా న భాసతే నతు వాచ్యస్య సర్వథైవ అనవభాసః అత ఏవ తృతీయోద్యోగే ఘటప్రదీపదృష్టాంత బలాత్ వ్యంగ్యప్రతీతి కాలేపి వాచ్యప్రతీతిః ప్రాధాన్యం చేతనే అనగా వ్యంగ్యార్థం ప్రధానమవటం వల్లనే దాని వరకు వెళ్ళాలని వేడుక చేత రణరణక తొందర పెట్టబడిన వారై రణరణక అంటే గబగబా తొందర పెట్టమన్నమాట అంటే ఉత్తిష్టతామాసీత్ రణరణధ్వనిత రణరణధ్వని అంటాం కదా మనం మామూలుగా రణరణధ్వనితం అంటున్నాం అహమామికయా వర్షస్థల ప్రేంకోలిత ఆరతానమని సరే చూద్దాం రణరణక తొందర పెట్టబడిన వాడై మధ్యలో విశ్రాంతిని చేయరు అంటే హడావిడిగా వెళ్ళేటప్పుడు మధ్యలో ఆగటం ఉండదుట అందువలన క్రమం ఉన్నా దాన్ని గుర్తించకపోవటం వ్యంగ్యార్థ ప్రాధాన్యానికి హేతువు అది క్రమంగా ఉన్నప్పటికీ దానిని గుర్తించలేకపోతున్నాము అంటున్నాడు స్వసామర్థ్యం అనగా ఆకాంక్ష యోగ్యత సన్నిధులు విభావ్యతే ఇది వి శబ్దం చేత విభక్తంగా ఉండటం చెప్పబడింది వేరుగా గుర్తించబడదు అని అర్థము దీని చేత క్రమం ఉంది కానీ ఆ క్రమం ఉన్న క్రమమే గుర్తించబడలేదు అని చెప్పబడి అందుచేత స్ఫోట అనే అభిప్రాయం చేత క్రమమే లేదు అని కొందరు వ్యాఖ్యానం అసంగతమే కాదు విరుద్ధం కూడా అని నేను చెప్తున్నాడు అని అనగా ఇక్కడ కొందరు వాక్యార్థం అనగా వైయాకరణలు చెప్పిన ఏ విభాగాలు స్ఫోట అనే అర్థం గ్రహించి అసలు క్రమమే లేదు అని వ్యాఖ్యానించారు ఇది అసంగతం కావటమే కాకుండా నా విభావ్యతే అని క్రమం ఉన్నా కూడా వేరుగా ఉన్నట్లు గుర్తించబడదు అని దానికి విరుద్ధం అంటే వాచ్యార్థ విముఖాత్మనాం అనగా వాచ్యార్థమునందు విముఖమైన వాచ్యార్థంతోనే ఆగిపోవటం చేత తృప్తి చెందని ఆత్మ అనగా హృదయం గలవాళ్ళు అన్న సహృదయులకు అని అర్థం స్పష్టమవుతుంది అయితే ఇది సహృదయులకు మహిమ మాత్రమే కావచ్చు ఇది కావ్యంలో ఉన్న అతిశయం ఏమీ కాదు అని ఆశంకించుకొని అవభాసతే అని అన్నాడు తేన ఇది సహృదయులకు భాషిస్తుంది అని చెప్పడం చేత ఇక్కడ విడిగా భాషించడం లేదు అంతేగాని వాచ్యం అనేది అసలే భాషించదు అని అర్థం కాదు అందువల్లనే అనగా వాచ్యం దాని స్వరూపంలో భాషిస్తూనే ఉంటుంది కానీ వాచ్య వ్యంగ్యాల విభాగం మాత్రం భాషించదు అని అంగీకరించడం వల్ల వ్యంగ్యార్థ ప్రతీతి కాలంలో కూడా వాచ్యార్థ ప్రతీతి తొలగిపోదు అని ఘట ప్రదీప దృష్టాంతాలలో చెప్పబడింది అని ఇక్కడ కట్ అయిపోయింది అంటే ఇవన్నీ కాదు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన అసలైన దానికి వచ్చాడండి ధ్వన్యాలోకం పదానికి ధ్వని అంటే ఏమిటి ఇప్పుడు చెబుతున్నాడు సగం అంటే ప్రథమోద్యోతంలో సగం సమయం అయిపోయిన తర్వాత అప్పుడు ధ్వని లక్షణం చెబుతున్నాడు ఏమని చెప్పండి ఏవం వాచ్య వ్యతిరేకిన వ్యంగ్యస్య అర్థస్య సద్భావం ప్రతిపాద్య వాక్య వ్యతిరేకులకు వ్యంగ్యం అర్థం యొక్క సద్భావాన్ని ప్రతిపాదించి ప్రకృతంలో ఏం చెప్తున్నాడు అంటే యత్రార్థ శబ్దో వా తమర్థముపసర్జనీకృత స్వార్థౌ వ్యంగ్తః కావ్య విశేష సద్ధ్వనిధి సూరిభి కథిత ఇది ప్రధానమండి ఇదే ముఖ్యమైనటువంటి ధ్వని లక్షణం అంటే ఇదే ఏమిటి అంటే యత్ర అర్థః శబ్దః వా తమ్ అర్థం ఉపసర్జనీకృత స్వార్థౌ వ్యంగ్తః కావ్య విశేష సహా ధ్వని ఇది సూరిభి కథిత
ఎక్కడైతే శబ్దము అర్థము గాని వాటి యొక్క అర్థాలని వదిలివేసుకుని స్వార్థాలని వాటి యొక్క అర్థాన్ని వదిలివేసుకుని కావ్య విశేష అభివ్యక్త వేరే ప్రత్యేకమైన ఒక విశేషాన్ని కావ్యత్వాన్ని తెలియజేస్తాయో దాన్ని ధ్వని అని సూరుల చేత సూరి అంటే పండితుడు చేత చెప్పబడింది. ఎక్కడైతే శబ్దము గాని అర్థము గాని వాటి యొక్క అర్థాన్ని పక్కన పెట్టేసి వేరే విలక్షణమైనటువంటి ఒక అర్థాన్ని చెప్పినట్టయితే దాన్ని ధ్వని అన్నారు అని ఎవరు చెప్పారయ్యా? నేను చెప్పడం లేదయ్యా, పూర్వంలో ఉండేటువంటి పండితులు అందరూ కూడా దీన్ని చెప్పారు. సూరిభి కథిత పండితులు చెప్పబడింది అంటే నేను చెప్పాను అనుకుంటావేమో, కొత్తది కాదు ఇది, పూర్వకాలం నుంచి వస్తూనే ఉంది, పెద్దలు చెప్పారు. దానికి ఏం చెప్పడం? యత్ర అర్థః వాచ్య విశేషః వాచక విశేషః శబ్దః వా సమర్థం యంక్తః స కావ్య విశేషః ధ్వనితి అనేన వాచ్యవాచక చారత్వ హేతుభ్యః ఉపమాదిభ్యః అనుప్రాసాదిభ్యశ్చ విభక్త ఏవ ధ్వనేః విషయేతి దర్శితం. యదుక్తం తదప్యుక్తం ప్రసిద్ధ ప్రస్థానాతిక్రమిణః మార్గస్య కావ్యత్వహానేః ధ్వనిః నాస్తి ఇతి తదపి అయుక్తం. యతః లక్షణకృతమేవ ససేన కేవలం సప్రసిద్ధిః న ప్రసిద్ధः లక్ష్యేతు పరీక్షమాణే స ఏవ సహృదయాహ్లాదకారి కావ్యతత్వం తతః అన్యత్ చిత్రమేవేతి దర్శయిష్యామः. యదప్యుక్తం కామనీయకమనతి వర్తమానస్య తస్య ఉక్తాలంకారేషు అంతర్భావः ఇతి తదపి అసమీచీనం. వాచ్యవాచకమాత్రాశ్రయేణ ప్రస్థానే వ్యంగ్యవ్యంజక సమాశ్రయేణ వ్యవస్థితస్య ధ్వనేః కథమంతర్భావः వాచ్యవాచక చారుత్వ హేతవేః తస్య అంగభూతాః న స్వతు అంగిరూప ఏవేతి ప్రతిపాదయిష్యమాణత్వాత్ పరికర శ్లోకశాస్త్ర. అంటే వాచ్యము వాచకము వ్యంగ్యము ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఏ అర్థమైతే ఎక్కడైతే అర్థాన్ని శబ్దార్థములు తమ యొక్క ప్రత్యేకతను వదిలేసుకుని తన యొక్క పాదకున్న వాటిని వదిలేసుకుని ఒక విలక్షణమైనటువంటి కొత్తదైనటువంటి ఒక అర్థాన్ని చెబితే దాన్నే ధ్వని అన్నారు అని చెప్పి దాని గురించి వర్ణిస్తున్నాడు. ఇంకా వ్యంజక సంబంధ నిబంధతయా ధ్వనే వాచ్యవాచక చారుత్వ హేత్వంతః ప్రతిపాదితా కుతః. ఈ విధముగా వాచ్యం కంటే భిన్నమైన వ్యంగ్యార్థం ఉన్నదని ప్రతిపాదించి దానికి ప్రకృతమైన లక్షణంలో ఉపయోగాన్ని తెలుపుతూ ఎత్రేది ఏ కావ్యంలో అర్థం కాని శబ్దం కాని ఉపసర్జనీకృత స్వార్థౌ అప్రధానముగా చేయబడిన తాను అర్థము గలవై అనగా అర్థం తనని శబ్దార్థాన్ని అప్రధానంగా చేసినవైనై తమ ఆ అర్థము వ్యంగ్యార్థమును వ్యంగింపజేయుచున్నామో సహా అట్టి కావ్య విశేషము ధ్వని అని చెప్పబడింది. ఎత్ర అంటే దేనిలో అర్థముగా వాచ్యార్థ విశేషము శబ్దము అనగా వాచ్య విశేషము ఆ అర్థాన్ని వ్యంజింపజేస్తాము ఆ కావ్య విశేషము ధ్వని అని చెప్పబడింది అనే నియతి. ఇలా చెప్పడం చేత ధ్వని యొక్క విషయము అనగా ధ్వని యొక్క స్థానము వాచ్యమైన శబ్దము యొక్క చారుత్వానికి హేతువులైన ఉపమాదుల కంటే అనుప్రాసాదాల కంటే వేరైనది. ఈ నువ్వు చెప్పుకున్నావే గుణాలు అలంకారాలు వీటన్నిటికన్నా వేరే అయినటువంటి ధ్వని అని చెప్తున్నాము. ప్రసిద్ధమైన ప్రస్థానాల కంటే భిన్నమైన మార్గం కావ్యం అని చెప్పడానికి తగదు కాబట్టి ధ్వని అనేది లేదు అని వెనక పూర్వపక్షి చెప్పింది కూడా అయుక్తమే. ఎందువలనంటే అది కేవలము కావ్య లక్షణం చెప్పిన వారిలో మాత్రమే ప్రసిద్ధం కాదు. లక్ష్యమైన కావ్యాదుల్ని పరిశీలిస్తే మాత్రము అదే హృదయాలకి ఆహ్లాదం కలిగించే కావ్యతత్వము. దానికంటే భిన్నమైనది ధ్వనిరహితమైనది చిత్రకావ్యం మాత్రమే అని ముందు చూపగలము. యదుపయుక్తం సౌందర్యాన్ని అతిక్రమించిందనేది మించని అర్థము. యదప్యుక్తం యత్ అపి ఉక్తం ఇది యదప్యుక్తం ఇది యత్ అపి ఉక్తం యదప్యుక్తం అనగా ధ్వనిని ధ్వని కూడా కావ్య సౌందర్య హేతువు కాబట్టి అలంకారాదుల ప్రకారాల్లోనే అంతర్భావం చెందుతుంది అని చెప్పిన మాట కూడా సమీచీనం కాదు. వ్యంగ్యక భావాన్ని ఆశ్రయించి ఉన్న ధ్వనికి వాచ్యవాచకత్వం ఆశ్రయించిన ప్రస్థానంలో అంతర్భావం ఎట్లవుతుంది? వాచ్యవాచకాల చారుత్వానికి హేతువైన అలంకారాలు ఆ ధ్వనికి అంగమైనవి.
అని ధ్వని అయితే ఎప్పుడు అంగిరూపంలోనే ఉంటుంది అని ప్రతిపాదింపబడుతున్నది. ఈ విషయంలో ఇది పరికర శ్లోకము. వ్యంగ్యేతి ధ్వనేహే ధ్వని వ్యంగ్య వ్యంజక సంబంధ నిబంధతయా వ్యంగ్య వ్యంజక భావ సంబంధం ఆధారంగా కలదవటం చేత వాచ్యవాచక చారిత్ర హేత్వంతః పాతిక వాచ్యవాచకాల సౌందర్యానికి హేతువైన అంతర్గతత్వము కుతః ఎట్లు కుదురుతుంది అని చెప్పి దానికి అర్థం వివరంగా చెబుతున్నాడు. చెప్పిన తర్వాత ఆలోచనలు దాని వివరం ఇచ్చాడంటే తద్భావమితి సత్తాం సాధుభావ చేత్యర్థ ద్వయం హి ప్రతిపిపాదయిషితం ప్రకృత ఇతి లక్షణే ఉపయోజనం ఉపయోగం గమయన్ తమర్థమితి చ అయం ఉపయోగः స్వశబ్ద ఆత్మని ఆత్మవాచి స్వశబ్దార్థస్య తౌ స్వార్థౌ ఇతి గుణీకృతౌ యాభ్యాం యథా సంఖ్యశబ్దిసురా యథా సంఖ్యేన తేనార్థః గుణీకృతాత్మా శబ్దः గుణీకృతాద్ విధేయః ఇది. సరస్వతి స్వాదు సదర్థ వస్తున అనేటువంటి దాంట్లో ఇంతకుముందు చెప్పావు కదా, అక్కడ వ్యంగ్యం వ్యంగ్య దోష ద్యోతయత వ్యంక్త ఇది ద్వివచనేన విధమాహ యదపి అవివక్షితవాచ్యే శబ్ద ఏవ వ్యంజకః తథాపి అర్థస్యాపి సహకారిత న తృట్యతి. అన్యథా అజ్ఞాతార్థోపి శబ్దః తద్ వ్యంజకః స్యాత్ వివక్షితాన్యపరవాచ్యే చ శబ్దసహాయక శబ్దస్యాపి సహకారిత్వం భవత్యేవ విశిష్ట శబ్దాభిధేయతయా వినా తస్య అర్థస్య వ్యంజకత్వం ఇది సర్వత్ర శబ్దార్థయోః ఉభయోరపి ధ్వననం వ్యాపారः తేన ఉద్భట్టనాయకేన ద్వివచనం దూషితం తత్ అంగజ నిమీలితేనైవ అర్థः శబ్దో వేతితు వికల్పాభిధానం ప్రాధాన్యేన. అంటే సద్భావం అనే పదానికి సత్తాభావం భాదుత్వం అనగా ప్రాధాన్యము ఉత్తమత్వం అర్థాలు. ఎందుచేత ఇక్కడ ధ్వని ఉన్నదని అది శ్రేష్టమైనదని రెండు విషయాలు ప్రతిపాదించడానికి నిశ్చయింపబడుతున్నది. కానీ అంటే ప్రకృతే కదా అనగా లక్షణమందు ఉపయోజనం ఉపయోగాన్ని పొందిస్తూ తదర్థం ఆ వ్యంగ్యార్థాన్ని పరామర్శించటమే ఇక్కడ ఉపయోగించటం. వ్యంగ్యం ఉన్నదని స్థాపించిన తరువాతనే కదా ఆ వ్యంగ్యాన్ని దానిని పరామర్శించడం ద్వారా ఉపయోగించడం అవుతుంది. ముందు వ్యంగ్యాన్ని స్థాపించాలి, ఆ తర్వాత ఇక్కడ వ్యంగ్యం ఉందని చెబితే దాన్ని కూడా అందరు మిగతా వాళ్ళు కూడా దాన్ని ప్రధానంగా చూస్తూ ఉంటారు. స్వస్య అర్థస్య స్వార్థౌ స్వీతి స్వశబ్దం తాను అను అర్థం బోధిస్తుంది. అంత ద్వంద్వ సమాసం అని వేడి చేత అప్రధానంగా చేయబడిందో అటు శబ్దాలు యథాసంఖ్యంగా అన్వయించగా అర్థం తనకు తాను ప్రధానమైనదిగా చేసుకుంటుంది, శబ్దం అర్థాన్ని అప్రధానమైన దాన్ని చేసుకుంటుంది అని అర్థం లభిస్తుంది. తమర్థమితి సరస్వతి స్వాదు తదర్థ వస్తున అనే శ్లోకంలో ఏది చెప్పబడిందో దానిని జ్యోతింపజేస్తాము వ్యంజింపజేస్తాము అని చెబుతున్నాడు. కొన్ని చోట్ల శబ్దము వ్యంజకంగా ఉంటుంది, కొన్ని చోట్ల అర్థం వ్యంజకంగా ఉంటుంది కదా. అందుచేత వ్యనక్తి అని ఏకవచనమే ప్రయోగించాలి, కానీ వ్యంక్త అని ద్వివచనం ఎందుకు ప్రయోగించాడయ్యా? వ్యంక్త కావ్య విశేష సద్ధ్వనిత సూర్యభిష్కజిత అన్నాడు. వ్యంక్త కావ్య విశేష అని ఎందుకు చెప్పాలి? అక్కడికి వ్యనక్తి అంటే సరిపోతుంది కదా, ఏకవచనమే సరిపోతుంది కదా అంటున్నాడు. కానీ వ్యంక్త అని ద్వివచనం వ్యనక్తి వ్యంక్త ద్వివచనం ఎందుకు ప్రయోగించాడు అని అందుకుని సమాధానం చెబుతున్నాడు. వ్యంక్త ఇది వ్యంక్త అని ద్వివచనం చేత ఈ విషయం చెబుతున్నాడు. ఏమనగా అవివక్షిత వాచ్య ధ్వనిలో శబ్దమే వ్యంజకము అయినా అర్థం కూడా సహకారిగా ఉండడం చేత ఏ అడ్డు రాదు. అలా కాకపోతే అర్థం తెలియని శబ్దం కూడా వ్యంజకం కావాల్సి వస్తుంది. అదే విధముగా వివక్షిత అన్యపరవాచ్య శబ్దంలో కూడా శబ్దం కూడా సహకారిగా ఉంటుంది. విశిష్టమైన శబ్దం చేత తత్తత్ రసానుగుణగణాయ శబ్దం చేత బోధింపబడేది తప్ప ఆ అర్థం వ్యంజకంగా కాదాలదు కదా అని మన మీద వేశాడు గడుచుగా. శబ్దాల అందుచేత అన్ని చోట్ల కూడా ఈ అన్ని విధాలైన గజ నిమీలిక చేత చేసినదే. గజ నిమీలిక చేత చేసినదే. గజనిమీలికం అంటే ఏనుగు కళ్ళు మూయడం. అసలే ఏనుకను చాలా చిన్నది, అదే కనపడదు, అది మళ్ళీ ఇలా మూసి ఇంకా ఇంకా చిన్నగా ఉంటుంది అనమాట. అక్కడ అర్థశబ్దాలు రెండింటికి అర్థశబ్ద ధన వ్యాపారం ఉన్న పక్షంలో అర్థశబ్ద
అర్థ శబ్ద అనాలి కానీ వా శబ్దం ఎలా ప్రయోగించాడు అని ఆశించుకుని సమాధానం చెబుతున్నట. అర్థ శబ్ద వా ఇది వికల్పం చెప్పడం చేత ప్రాధాన్య అభిప్రాయం చేత రెండు వ్యంజకాలే అయినా కొన్ని చోట్ల ధ్వనం విషయంలో అర్థానికి ప్రాధాన్యం ఉంటుంది, కొన్ని చోట్ల శబ్దానికి ప్రాధాన్యత ఉంటుంది. ఆ కారణం చేత నా వా అనే శబ్దాన్ని ఉపయోగించిన అర్థమైన శబ్దమైన వ్యంజింపజేస్తుంది అని భావము. ఇక్కడికి ఆపుకుందాము, తర్వాత లోచనం తర్వాత చెప్పుకుందాము. స్వస్తి శ్రీ గురుభ్యో నమః. వాళ్ళు బాగా ఇది అయిపోయింది, మధ్య మధ్యలో పాడైపోయింది. 20/12/23 శుభం. గురువుగారి పాఠం అయిపోయింది.